వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న రాత్రి పబ్లిష్ చేసినటువంటి ఒక వీడియో, ఇవాళ మార్నింగే, ఇవాళ పొద్దున్న జస్ట్ 11 గంటల క్రితం పబ్లిష్ చేసినటువంటి వీడియో ఒకటి మన దాంట్లో. శివరాత్రికి మైక్ పెట్టద్దు, లైటింగ్ కుదరదు, రూల్స్ ఫర్ మహాశివరాత్రి ఫెస్టివల్ అని చెప్పి 10 నిమిషాల 37 సెకండ్ల వీడియో ఒకటి అప్లోడ్ చేయడం జరిగిందండి. అది నిన్న మనకు వచ్చినటువంటి వార్త. నిన్న నైట్ పబ్లిష్ అవ్వాల్సింది వాళ్ళు మార్నింగ్ పబ్లిష్ అయింది. తప్పేమైనా ఉందంటే నో, అందులో తప్పేం లేదు. కానీ అందులో నేను మాట్లాడినటువంటి వర్షన్ నాకు సంబంధించినటువంటిది అయితే కాకినాడలో జరిగినటువంటి ఇష్యూ, ఎస్ఐ గారు ఏదైతే అక్కడ మాట్లాడుతున్నారో లైట్లు పెట్టొద్దు, లేదంటే పెయింట్ వేయొద్దు అన్నటువంటి ఇష్యూ ఉందో, దీంట్లో ఫ్యాక్ట్ చెక్ చేస్తే బయటపడినటువంటి అంశం. ఎస్, ఇందులో కుట్ర ఉంది అనేటువంటిది మనం దేశవ్యాప్తంగా ఏంటి అనేది మాట్లాడుకున్నాం కదా. కానీ పర్టికులర్గా కాకినాడ తిమ్మాపురం పంచాయతీ శివాలయం ఏదైతే ఉందో దాంట్లో కుట్రదారు ఎవరో తెలుసా మీకు? వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు వినేది నిజమే, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. దీంట్లో చిన్న స్టోరీ ఉంది, క్లుప్తంగా చెప్పుకోవాలంటే 2014 సంవత్సరం దగ్గరికి మనం వెళ్తే, 2014 సంవత్సరం 2009 అక్కడి నుంచి చూసుకుంటే కాకినాడ తిమ్మాపురంలో ఇక్కడ ఇద్దరు పేర్లు చెప్పుకోవాలి. పి శ్రీరామకృష్ణ, కొటికలపూడి అప్పలరాజు, బాబురావు గారు అంటారు. సో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళకి ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆయన అక్కడ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి బెజవాడ సత్యనారాయణ. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పి శివరామకృష్ణ అనేటువంటి వ్యక్తి, అలాగే కొటికలపూడి అప్పలరాజు అనేటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్లో చక్కగా వ్యాపారాలు చేసుకున్నారు, సంపాదించుకున్నారు. ఇద్దరికి ఉన్నటువంటి ఒక కామన్ ఆశ ఏంటంటే ఊళ్ళో ఒక మంచి శివాలయం కట్టాలి అని చెప్పి. దీనికి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ కలిసి 30 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. అది కాకుండా ఇక గ్రామస్తులు మిగతా వాళ్ళందరూ కలిసి తలా 1,00,000, 10,000, 50,000 ఇలాగ చాలామంది వచ్చి ఊరుమ్మడిగా దీనికి సంబంధించి పంచాయతీ స్థలంలో వాళ్ళు ఆ ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నారు. దీనికి పర్మిషన్ మళ్ళీ ఇచ్చింది ఎవరు? ఈ బెజవాడ సత్యనారాయణ అనేటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తి, అప్పుడు ఉప సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అందరి నేతలతోటి, ఒక పార్టీ అని లేదు, అందరి నేతలతోటి కూడా సరిసమానంగానే అప్పట్లో ఉండేవాడు. ముందుగా 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారు వెనకాల తిరిగి, ఆ తర్వాత 2017 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిపోయి కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి, ఆయనకి ప్రధాన అనుచరుడిగా కూడా ఆయన చలామణి అయ్యాడు. సరే, అయ్యింది. వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ చెరువు కట్ట దగ్గర, తిమ్మాపురం చెరువు కట్ట పంచాయతీ స్థలంలో కట్టండి, వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది అని జస్ట్ ఓవరాల్గా దానికి సంబంధించినటువంటి ఎటువంటి అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు. అగ్రిమెంట్ కూడా గవర్నమెంట్ పంచాయతీ స్థలం కాబట్టి పంచాయతీ వాళ్ళ నుంచి ఏమైనా తీర్మానం చేశారా అంటే తీర్మానం కూడా ఏం లేదు. తీర్మానం చేయకపోయినప్పటికీ కూడా మొత్తం ఊరు వాళ్ళందరూ కలిసి మంచి పని చేస్తున్నారండి, శివాలయం కట్టుకుందాం అని చెప్పి కట్టుకున్నారు. అప్పటి నుంచి అంగరంగ వైభవంగా దాని నిర్మాణాన్ని సాగించి శివరాత్రి ఉత్సవాలు కూడా ప్రతి సంవత్సరం జాగ్రత్తగా నిర్వహిస్తూ వచ్చారు, ఇబ్బంది లేకుండా. ఎవరు చేశారు? దీప కైంకర్యాలకి సైతం, అక్కడ ఉండేటువంటి అర్చకులకి జీతభత్యాలతో సైతం అక్కడ భరించింది శివరామకృష్ణ, అలాగే కొటికలపూడి అప్పలరాజు, బాబురావు అనేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా శివరామకృష్ణ గారు 9 ఏళ్ల నుంచి కూడా, లేదా 9 నెలల నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక అర్చకుడికి మొత్తం అంతా ఆయనే నెలకి 9,000 రూపాయలు ఎంతో జీతం, ఇది కాకుండా ఉండడానికి ఇల్లు, ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడికి అయిపోయింది. ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తారు. కొత్తగా పెయింట్లు వేయడాలు, లైటింగ్లు, మైకులు అన్నీ పెట్టడాలు అన్నీ చేస్తారు. ఎవరికి ఇబ్బంది లేదు. కళ్యాణోత్సవంలో కూర్చోవాల్సింది ఎవరు అన్నప్పుడు శివరామకృష్ణ గారో, లేదు అంటే ఇచ్చినటువంటి కొటికలపూడి అప్పలరాజు గారో, ఈ అప్పలరాజు గారు కాకపోతే ఊరి సర్పంచ్ గారో, లేదంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉండి వాళ్ళు వచ్చి అడిగితే అందరూ ఎస్ కూర్చోండమ్మా తప్పలేదని చెప్పి ఎవరో ఒకళ్ళు తీసుకొని చేసేటువంటి వాళ్ళు. ఊరంతా కూడా హ్యాపీగా ఉంది, ఎక్కడా ఇబ్బంది అనేది లేకుండా పోయింది. దీంట్లోకి ఈ బెజవాడ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ మొన్న 2025 సంవత్సరం వరకు కూడా సజావుగానే సాగింది. బట్ ఈ సంవత్సరం మరి ఏమొచ్చిందో తెలియదు. కానీ ఈ బెజవాడ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి గుడి దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టాడు. గుడి దగ్గర ఒక ఫ్లెక్సీ ఏంటంటే, అప్పటి వరకు ఎవరో ఒకళ్ళు కూర్చొని కళ్యాణోత్సవాన్ని కర్తగా చేయడం అనేది ఉంది, ఈసారి మాత్రం మొత్తం ఊరందరూ కూడా కూర్చోవచ్చు అనేటువంటి విధంగా పెడితే 50 మంది గ్రామస్తులే వెళ్ళి, సార్ ఏంటి ఫ్లెక్సీ ఇలా పెడుతున్నారు, ఆయన వచ్చి ఇప్పటిదాకా ఆయన ప్రమేయం అంటూ ఇందులో ఏమీ లేదు కదా, మరి ఎందుకు వచ్చిందని వాళ్ళు అడగడం. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించిన తర్వాత మళ్ళీ మైక్ పట్టుకొని ఒక ఆటోని పెట్టి ఊరంతా కూడా ఇదే మాటని ప్రమోట్ చేస్తూ ఉండడం. ఇక్కడ వీళ్ళు వెళ్ళి అడిగారు,
గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి జనాల్ని వేసుకెళ్ళి శివరామకృష్ణ అనేటువంటి వ్యక్తి మీద, బెజవాడ సత్యనారాయణ, అలాగే కొటికలపూడి అప్పలరాజు మీద, వీళ్ళ అనుచరుల మీద, వీళ్ళ మీద దాడి చేయడం ఇదంతా జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి చెప్పారు, సార్ ఇదేంటంటే ఈ బెజవాడ సత్యనారాయణ అనేటువంటి కురసాల కన్నబాబు గారి అనుచరుడైనటువంటి మాజీ వైస్ సర్పంచ్గా ఉన్నటువంటి, తర్వాత సర్పంచ్ అయ్యాడు వైఎస్ఆర్సీపీ 2021-22లో సర్పంచ్గా, వైఎస్ఆర్సీపీ సర్పంచ్గా ఆయన ఎన్నికయ్యాడు. ఆ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి కురసాల కన్నబాబు గారికి బాగా కావాల్సిన అతను. ఇతని అనుచరుల్ని పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి తిమ్మాపురం ఎస్ఐ గారు పిలిచారు. వాళ్ళు రాలేదు. ఎస్ఐ పిలిస్తే మెయిన్ రావడం ఏంటి అని చెప్పి అని అన్నారు. సరే, ఆయనే ఆలయం దగ్గరికి వచ్చాడు. నిన్న మనం చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటిది బెజవాడ సత్యనారాయణ ఆయన అనుచరులు ప్రెస్ మీట్లు పెట్టారు. కురసాల కన్నబాబు గారు వెళ్ళారు, మాట్లాడారు, అంతా అయింది. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు బెజవాడ సత్యనారాయణని. ఎందుకంటే దాడి చేశారు కాబట్టి, ఎవరైతే శివరామకృష్ణ గారి కుమార్తె కావచ్చు, అలాగే మిగతా వాళ్ళ మీద కావచ్చు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ కూడా జనసేనలో ఉన్నారు కాబట్టి అది ఒక పాయింట్ అయింది. సో దాడి చేశారు. ఎవరైతే బెజవాడ సత్యనారాయణ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తే కురసాల కన్నబాబు గారు వెళ్ళి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అంతా అయిపోయింది అక్కడికి. బట్ రూరల్లో జరిగింది కదా, అంత తొందరగా న్యూస్ బయటికి రాలేదు ఇలా జరిగింది అన్నటువంటి దాని మీద పోలీసుల మీద అభాండాలు వేసేశారు అక్కడ. బట్ యాక్చువల్లీ ఇక్కడ పోలీసులు ఉన్నటువంటిది అక్కడ ఎవరైతే ప్రతి సంవత్సరం సజావుగా నిర్వహిస్తున్నారో వారికి మద్దతుగా ఉండి గొడవలు జరగకుండా చూడాలనేటువంటిది తిమ్మాపురం ఎస్ఐ కావచ్చు, కాకినాడ రూరల్ సిఐ గారు కావచ్చు, మిగతా వాళ్ళు మొత్తం సిబ్బంది అంతా కూడా దాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తూ సామరస్యపూర్వకంగా ప్రజలందరి మద్దతుతోటి అక్కడ జరిగింది. సో ఇందులో అధికారుల తప్పు లేదు. అక్కడ అధికారుల ఉత్తర్వులు అనేవి అక్కడ లేవు. నిన్న పొరపాటున అధికారులు ఎవరైనా ఉత్తర్వులు ఇచ్చారా అని ప్రశ్నించాం కాబట్టి ఆ ప్రశ్నించినటువంటి దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, బెజవాడ సత్యనారాయణ గారికి రాజకీయంగా ఆయన సర్పంచ్గా గెలవాలన్నా, ఉప సర్పంచ్గా ఉండాలన్నా, పొలిటికల్గా ఆయనకి ఏం కావాలన్నా ఇన్నాళ్ళు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చినటువంటిది సోదరు శివరామకృష్ణ అలాగే అప్పలరాజు. ఇప్పుడు మేము చేయలేము, మేము జనసేనలో ఉన్నామని చెప్పి వాళ్ళు జనసేనలో ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చేవయ్యా నువ్వు, ఎందుకు నీకు అంటే ఆయన రాలేదు. ఆయనకి అక్కడ డోర్స్ ఓపెన్గా లేవు. ఆ కక్ష పెట్టుకుని రాజకీయ వైరం అనేటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ఎలాగైనా ఇది చెయ్యాలి అన్న దాంతో చేసినటువంటి ప్రహసనం. నిన్న మనకు వచ్చినటువంటి వార్త, అండ్ ఆఫ్ కోర్స్ ఇది క్రాస్ చెక్ చేసుకోకుండా మాట్లాడడం అనేది ఒక రకంగా నా పొరపాటు అయినప్పటికీ అందులో తప్పు మాట అయితే మనం మాట్లాడలేదు. కొన్ని నిజమైనటువంటి విషయాలే మనం చెప్పుకున్నాం. ఎస్ఐ గారు చెప్పింది ఈ బెజవాడ సత్యనారాయణ వాళ్ళకి మీరు ఇక్కడ లైటింగో లేదంటే ఇది మీరు చేయడానికి ఇంకోటి వీల్లేదు, మీరు స్టేషన్కి రండి ముందు అని పిలిచినటువంటిది. అది హైలైట్ అయింది నిన్న దాంట్లో. సో ఊరు వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే శివరామకృష్ణ గారి వర్గం మిగతా వాళ్ళు ఉన్నారో ఇది అయ్యింది. వాళ్ళని కూడా అడగడం, చెప్పడం, క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవడం అయింది. ఇక్కడ ఇంకొక చాలా ఘోరమైనటువంటి విషయం చెప్తే మీరు చాలా షాక్ అవుతారు. అంటే వైసీపీ వాళ్ళు ఇంత నీచానికి దిగజారారా ఇక్కడ అనేటువంటి విషయం తెలిస్తే. ముందుగా ఈ వీడియో చూడండి, నేను దాని తర్వాత రివీల్ చేస్తాను మీకు. ఈ రోజున ఒక అసామి ప్రెస్ మీట్ పెట్టి ఏం పని పాట లేని మాట్లాడుతూ నేనే కట్టించాను, నేనే డెవలప్ చేశాను అన్నది. నేను డెవలప్ చేయడానికి ఇతను రూపాయి ఏం తీసి పెట్టలేదు. పంచాయతీ నిధులతో చెరువు డెవలప్ చేసేది స్వయంభూగా మేము గుడి సొంత ఖర్చులతో మేము కట్టిన తర్వాత అందరూ కలిసి వీళ్ళ కట్టడం సందాలు ఇచ్చారు. సందాలు ఇవ్వలేదని ఎవరో అనరు. సందాలు ఇచ్చిన పుస్తకాలతో సహా పేరుతో సహా ఉన్నాయి. అంత మాత్రాన 10 లక్షలు ఇచ్చాను, 20 లక్షలు ఇచ్చాను అన్నాడు. ఆ 10 లక్షలు ఇచ్చిన పెద్ద మనిషి 1,11,000 ఇచ్చాడు. ఆ 11 ఆ తర్వాత మళ్ళీ ₹1 ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు పెద్ద పాల్గొనలేదు ఏ కార్యక్రమాల్లోనని. నిత్య కళ్యాణం, నిత్య పచ్చతోరణలాగా ఎప్పుడు నిత్యం మేమే అభిషేకాలు చేస్తాం, మేమే కార్యక్రమాలు చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా ముందు మేమే ఉంటాం. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళకి ఏ పని పాట లేకుండానే అన్ని గుళ్ళకి అందరూ చైర్మన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ గుడికాడు మనం లేకపోతే రేపు పొద్దున మన ఇక్కడ కూడా స్థానం ఉండదని తోసేస్తారని ఇప్పుడు అందరినీ రెచ్చగొట్టి ముందుకు వచ్చాడు. ఇప్పుడు వచ్చి యాక్సేస్తున్నాడే. యాక్సేత్తని చూద్దాం ఎంతవరకు చేస్తాడో, చూసిన తర్వాత అప్పుడు చేద్దాం. ఈరోజు మొన్న నైట్ జరిగింది, నేను వీడియో చూడటం జరిగింది. అది ఏం జరిగింది అన్నది కూడా అక్కడ ఉన్న జనాలు చెప్తే వినడం జరిగింది. ఇప్పుడు శివరామకృష్ణ గారు మాట్లాడినట్టు, అలాగే శివరామకృష్ణ గారు అనగా మా తాతాజీ గారు అనగా పెద్దలందరూ అక్కడ
ఎలా జరపాలి ఏంటి అన్నదాని గురించి మాట్లాడుకునే సమయంలో 70 మంది అనుకోకుండా లోపలికి రావడం, వీళ్ళని గెంటి బయటికి తీసుకెళ్ళడం అనేది మాత్రం కనపడుతుంది అందులో నేను చూసిన మట్టుకు. అది జరిగింది కూడా అదే జరిగిందని చెప్పేసి పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని వేరేగా వక్రించి ఆయన చెప్పడం, కన్నబాబు గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇదంతా సంస్కృతి, మీరు కూటమి ప్రభుత్వం సంస్కృతి అంటున్నారు. ఈ సంస్కృతాన్ని మొదలుపెట్టిందే వైఎస్ఆర్. ఏంటంటే విభజించు పాలించు అనే టైప్లో వాళ్ళు చేసింది ఇంకొకరి మీదకి నెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ హయాంలో చాలా జరిగాయి, చాలా చూసాం కూడా. అన్యం పుణ్యం ఎరగని ఎంతోమందిని కేసుల్లో ఇరికించే సంస్కృతి అంతా మీదేనండి. దాన్ని ఒక్కసారి మీరు గమనించుకొని మీరు మాట్లాడితే మంచిది. అలాగే మా నాయకులు, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా గొడవలకి వెళ్ళే మనుషులు కాదు. గొడవలకి వెళ్ళమని మమ్మల్ని ప్రోత్సహించరు. ఏ గొడవ జరిగినా సరే మేము సమన్వయంగా అందరినూ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం అది. అందులోకి గుడి దగ్గర ఏదన్నా జరిగితే పార్టీల పరంగా కాదండి, ఇది ప్రతి ఒక్క ఊర్లో పెద్ద మనుషుల్ని కలుపుకొని వెళ్ళడం అనేది సంస్కృతి. ఇది పార్టీ పరంగా వాళ్ళ పిల్లాలి వీళ్ళ పిల్లాలి అని కాదు, ప్రతి ఒక్కరిని ఆ ఊర్లో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో అందరినీ కలుపుకునే వెళ్తారు. దాని గురించి మీరు ఇలా గుడి దగ్గర కూడా విభజిస్తున్నారు, ఇలా చేస్తున్నారని చెప్పేసి అనడం కూడా అది సభ్యత కాదు. అలాగే ఒక ఆడపిల్లని టచ్ చేసి గుండెల మీద పెట్టి గెంటితే ఎవరైనా అలా చూస్తూ ఊరుకోరండి. ఆ అమ్మాయి గెంటడమో లేకపోతే తన రక్షించుకోవడం కోసం ఏదో ఒకటి చేస్తుంది. దాన్ని మీరు పదే జీవించి అమ్మాయి కొట్టింది అని చెప్పడం అంటే ఒక ఆడపిల్ల తనని టచ్ చేసే సమయంలో ఎవరైనా సరే ప్రతిఘటించారు. అది మీరు తెలుసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ చూడండి. ఆడపిల్లని ఎప్పుడూ కూడా తిరగబడి కొట్టేంత సాహసం చేయదు. ఆ అమ్మాయిని రక్షించుకునే విధంగా అమ్మాయి అలాగా గెంటడం దాన్నే చూపించడం మీరు సభ్యత కాదని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. గుడి దగ్గర రేపు జరిగే కార్యక్రమం గురించి మాట్లాడడానికి కుటుంబ సభ్యుగా మేము అందరూ వెళ్తే మా మీదకి అందరూ దాడి చేయడానికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మీదకి వచ్చిన వ్యక్తుల్ని ఖండించడం కూడా ఈరోజు తప్పని కన్నబాబు గారు మీడియా ద్వారా చెప్పారు. ఇలాగా అంటే ఒక ఆడపిల్లని కొట్టొచ్చు అని వైసీపీ నాయకత్వం చెప్తుంది అంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొండదు. అంటే నాకు నేను కూడా రక్షించుకోకపోతే నేను ఇంకా ఏం చేయాలి ఆ పరిస్థితిలో? తనకన్నా ఏం చేయను ఆ టైంలో నా మీదకి వచ్చి కొడుతున్నప్పుడు. అలా కాకపోయినా గుడి దగ్గర మేము చేసిన దాంట్లో ఏది విచారం చేసుకోకుండా ఏది ఎలా ఉంది మేము అంతా న్యాయబద్ధంగానే వెళ్ళాం. మేము ఎప్పుడు 10 సంవత్సరాలుగా మేము చేస్తున్న పూజలకి వాటికి ఎప్పుడు ఆటంకాలు రాలేదు. ఈ సంవత్సరం మా నాన్నగారు పీటల మీద కూర్చుంటున్నారని కొంతమంది వచ్చి అక్కడ మేము ఇలా చేస్తాం అలా చేస్తామని వాదిస్తుంటే మేము కూడా వెళ్లకుండా నేను న్యాయంగా వెళ్ళాలని పోలీసుల ద్వారా ప్రొసీడ్ అయ్యి నేను పోలీసుల ద్వారానే అప్రోచ్ అయ్యి వెళ్ళాను. అది కూడా ఆ సార్ కూడా ఫీల్డ్లోకి ఎవరైనా వస్తే చెప్పండి అమ్మా అన్నారు. సో ఫీల్డ్లోకి వచ్చాక కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా సార్కే ఇన్ఫామ్ చేసి వెళ్ళాను. సార్ కూడా మాట్లాడారు. సరే మేము ఇరు వర్గాలు మాట్లాడుకుంటే మాకు అవ్వట్లేదు అని చెప్పేసి సార్ ఏమన్నారంటే ఇరు వర్గాలు స్టేషన్కి రండి మాట్లాడుకుందామన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. ఈ లోపల ఇంకా టైం ఉంది కదా మేము గుడి దగ్గరికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుకుందామని వెళ్ళాము. ఈ లోపల వైసీపీ నాయకులందరూ వచ్చి మా మీద దాడి చేశారు. అలాంటి టైంలో నా ఆత్మరక్షణ కోసం నేను ఆ సమయంలో పోరాడవలసి వచ్చింది. అంతే తప్ప ఎవరిని ఉద్దేశపరంగా కానీ కొట్టాలని కానీ నాకు ఎలాంటి ద్వేషభావం ఏవీ లేవు. ఇంకొక చాలా క్రూరమైనటువంటి పని ఈ వైసీపీ నేతలు బెజవాడ సత్యనారాయణ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళ అనుచరులు ఈ శివరామకృష్ణ అనేటువంటి వ్యక్తికి సంబంధించి పాడి ఏవైతే ఆవులు గేదెలు ఉన్నాయో అందులో ఒక 3 గేదెలు 2 ఆవులకి విషం పెట్టి చంపేశారు. నేను బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి దాని మీద ధర్నా చేయడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఈ గారు పర్సనల్గా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు అన్నటువంటి వార్త కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించినటువంటి మొత్తం ఎఫ్ఐఆర్ కాపీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో ఇది 2 మతాల మధ్య జరిగినట్టుగా ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఇది 2 మతాల మధ్య జరిగినటువంటిది కానే కాదు. ఎందుకంటే దాన్ని కూడా మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేసాం. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, దీంట్లో ఎలా ఉంటారు అన్నది కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఇట్ డజంట్ కమ్స్ అండర్ దట్ పాయింట్. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్, పోలీసులకు ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ మీద మనం మాట్లాడినటువంటి మాట అది కరెక్ట్గానే ఉంది. మిగతా ఇన్ని రోజులు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు యాజ్ ఇట్ ఈజ్గా అదే స్టాండ్ మీద ఉన్నాం.
సో ఇక్కడ ఏం జరిగింది అనే దానికి ఇది వాస్తవం. వైఎస్ఆర్సీపీ నేతలు చేసినటువంటి పక్కా కుట్రే తప్ప ఇంకొకటి కానే కాదు. ఆర్థిక సహాయం అందలేదు అని, ఆధిపత్యం పోయింది అని, నా మాట ఎవరు వినడం లేదు అని, అసలు వీళ్ళిద్దరూ జనసేనలో ఉన్నారు అని. ఎందుకంటే నేను జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఈవెన్ పంత నానాజీ గారు అక్కడికి వెళ్ళబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేద్దాం. సో ఇదేమి రిజాయిండర్ కాదని, ఇంకొకటి కానే కాదు. ఇందులో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దాంట్లో వచ్చినటువంటి అసలు కోణం. సో దయచేసి దీని మీద ఏదో జరిగిపోతుంది అన్నటువంటి పాయింట్ని కాకుండా ఎస్టాబ్లిష్ అయినటువంటి పాయింట్లో వాస్తవాలను తెలుసుకొని ముందుకు వెళ్దాం. సో ముందుగా ఎస్ఐ గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. తర్వాత మిగతా అన్ని డీటెయిల్స్ కూడా చూసాం. కాకినాడ తిమ్మాపురంలో ఇది వైసీపీ చేసినటువంటి కుట్ర. దీన్ని నేను ఇంకా వేరే ఏ పెద్ద విషయాలకి నేనేం ముడిపెట్టదలుచుకోవట్లా. ఎక్కడెక్కడ ఏమేం చేశారో అనేటువంటిది మనం మాట్లాడుతూనే ఉన్నాం. కొత్తగా దానికి ఏం చెప్పక్కర్లేదు. వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అంటే ఇగో ఇలాగే ఉన్నాయని తెలియడానికి ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. సో దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. డెఫినెట్గా ఇది కాకినాడ తిమ్మాపురంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఎవరెవరు మొత్తం 40-50 వేల మంది దాకా చూశారు వీడియో, ప్రతి ఒక్కళ్ళు దీన్ని కూడా చూడండి, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.